రెడీరా తెల్లగా. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ పబ్లిక్ టాయిలెట్ దగ్గర ఎందుకు వచ్చామో తెలుసా? సెప్టింగ్ ట్యాంకులు మనవన్నీ నిన్నాయి కదరా. అది ఒక రీజనే, కానీ ఈ రోజు మనం ఒక తీవ్రమైన అబ్జర్వేషన్ చేయబోతున్నాం. ఈ పబ్లిక్ టాయిలెట్ కి వచ్చి కంపు కంపు చేసే వాళ్ళు ఏమేం గుట్కాలు తింటారో ఈ రోజు ఇక్కడ ఉండి కనుక్కుందాం. ఇంకా బ్లాగ్ మొదలెడదామా? అది బ్లాగ్ కాదు, బ్లాగ్. నువ్వు గమ్మునుండ్రా, అది బ్లాగే. నీకు తెలియదు బ్లాగ్. వెయ్ ఎరుముద్ర ఆగుతావా? అరే అది బ్లాగ్. బ్లాగేరా నాయన. ఎంతసేపు రా? బ్లాగ్ రాది. ఎంతసేపా? నీకు తెలుసారా బ్లాగా? బ్లాగా చెప్పు చెప్పు. సరే సరే ఓకే ఓకే చెప్పు. బ్లాగే రారాది? బ్లాగే కదా. ఇప్పుడు అప్పుడే కాదు కానీ ఫోన్ తీసుకో. బ్లాగు బ్లాగు బ్లాగు. అమ్మా లేట్ అయిపోయిందా? చీకటి అవుతుందిరా, ఎంతసేపు ఇంకా? బ్లాగ్ అని ఒప్పుకోరా నువ్వు అర్జెంట్ గా వీడియో బ్లాగ్ అది. బ్లాగేరా నాయన నువ్వు సతా. బ్లాగ్ అది. చీకటి అయిపోయిందా? అయినా సరే బ్లాగ్ అది. సరే సాపు. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి వీడియో ఇక్కడితోటే సమాప్తం అయిపోతుంది. మీరు ఈ వీడియోని వ్లాగ్ అంటారా బ్లాగ్ అంటారో చెప్పనిరా. వ్లాగ్ అంటారో వీరు బొంగులో బ్లాగ్ అంటారో కామెంట్స్ లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. అమ్మా ఒక్క కామెంట్ రాలేరా? వ్యూస్ కూడా మనవే. ఎట్లిట్లయితే కష్టం రా. చెప్పినా కదా నేను డోర్ తీసి పండుకోవాలని చెప్పి. వీడియో బయటికి ఉంది వ్యూస్ ఎట్లొస్తాయి? ముగ్గురు ఉన్నా 3 వ్యూస్ వచ్చినాయి అంతే. ఇట్లయితే ట్రెండ్ అయినట్టేరా మనం. ఒక ఐడియా రా, తాజ్ మహల్ కాడికి పోదాం. పోయి ఇట్లా ఫోన్ పెట్టి హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ తాజ్ మహల్ లో ఎన్ని ఇటుకలు ఉన్నాయా లెక్క పెడదామా అని చెప్పి వీడియో తీసేద్దాం. అంతేరా, నువ్వు డోర్ తీసి 20 million పక్క. చలో ఆగ్రా పోదాం. ఈ అమ్మ ఆగ్రా అంటావు పోదామంటావు. ఏదన్నా ఒకటి చెప్పురా, ఇట్లా కన్ఫ్యూజ్ చేయకు. నిన్న కూడా బ్లాగ్ అని వీడియో చెడగొట్టినావు. అమ్మ పొద్దునేమో ఏలు ముద్రగా నన్ను తాజ్ మహల్ ఏమో ఢిల్లీ దాటిన తర్వాత ఆగ్రాలో ఉంటది, గది కూడా తెలియదు. మళ్ళీ చదువు రాదు ఏం రాదు. పోయి తాజ్ మహల్ ఇటుక లెక్క పెడతాడంట. వాయమ్మో, ఢిల్లీ నుంచి పోవాలా? అయితే క్యాన్సల్ రా, ట్రిప్ క్యాన్సల్. ఢిల్లీ అంటే రిస్కే. ఈసారి హోమ్ టూర్ వీడియో చేద్దాం, 20 million పక్కా. ఇస్తారా హోమ్ టూర్ అయితే కరెక్ట్. ఇది హోమ్ టూర్. అరే అదేరా, మీ అమ్మమ్మ వాళ్ళ, చిన్నమ్మ వాళ్ళ, పెద్దమ్మ కొడుకు వాళ్ళ, మామ వాళ్ళ, బొమ్మర్ది వాళ్ళ, చెల్లి వాళ్ళ కొడుకున్నాడు చూడు, డూప్లెక్స్ ఉందను. వాని ఇల్లు చేద్దాం రా. అరే వాళ్ళకి దూరం చుట్టప్పుడు రా. దూరం గాని మనకు పక్కకే అరా జూబ్లీల్స్. ఇది ఎక్క ఆడ దూకితే జూబ్లీల్సే. నవ్వురా పోదాం. హోమ్ టూర్ సూరప్ చుట్టాల. సర్దుకోరా, రిచ్గా వాడాలి. మనం ఎట్లయినా రిచ్ లైటింగ్ కి రిచ్ గానే కనిపిస్తాం. నువ్వు రెడీయారా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బస్తీ నుంచి బంగ్లాకి, గుడిసె నుంచి భవనానికి గీళ్ళు వచ్చిండ్రు. మనకి ఇది అలవాటు, ఇదంతా మనీళ్ళే. రిచ్ లైఫ్ ఎట్లుంటుందో చూపిస్తా. ఇక బ్లాగ్ గచ్చుల వీడియో స్టార్ట్ చేద్దాం. నడువే. షాక్ అయితే దొరికిపోతాం ఆడియన్స్ కి పూరాని. అరే అదేంద్రా గోడకి మొత్తం నల్లగా అద్దం లెక్కుంది. వాయ్ అమ్మాయిడు గోడ అంతా టీవీ పెట్టిండ్రా. షిట్, ఆడియన్స్ కి దొరికిపోతాం రా పూరాని. ఇది ఎడిటింగ్ లో చెప్పేసి ఓకే. మనకి అలవాటు, ఇదంతా మనీలే. బెడ్రూమ్ లో బెడ్ లేదు. బాత్రూమ్ లో బెడ్ ఎందుకుంటారా బేవర్సెడవా? నా కోరిక తీర్తదరా. ఇంతసేపు రిచ్ బొచ్చు అన్ను చీప్ గా సంతూర్ సబ్బేంద్రా. అవి బాడీ వాష్లు వాడరా. రే నువ్వు బయట వెయిట్ చేయి, నీట్ అన్ని అమ్మ తెల్లగా చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు మన రిచ్ బంగ్లాలో
రిచ్ లంగా దొరికింది చూడండి. ఈ లంగా వేసుకుంటే ఏమవుతుందో తెలుసా? తుమ్ములు కూడా రిచ్ అని వస్తాయి. అంతకు మించి పెద్దగా ఏం కాదు. ఏయ్ దొంగ అయిందిరా, చెప్పలేదా మీ చుట్టాలకి? లంగా వాడినందుకు దొంగ అంటున్నాడు. చెప్పినా కదా వాళ్ళ దూరం చుట్టాలని. వాళ్ళు నాకు తెలుసు, నేను వాళ్ళకి తెలియదు. నువ్వు తెలియదా వాళ్ళెవరికో? ఇప్పుడు ఏం చేద్దాం రా మరి? ఒరే ఆజామో లంగా వదిలేసి పారిపోవాలా? మనకి అలవాటు ఇదంతా మనీలే. వెంకటన్న వీడియో చూడరా, 50 million views, 2 million subscribers. అవునరా. పిండాకోడి తయారీ విధానం నేర్చుకుందాం ఈరోజు. పిండాకోడి తయారీకి మనకు ముందుగా ఒక కప్పు రైస్ కావాలి. రైస్ అంటే కక్కుర్తిపడి రేషన్ బియ్యం అనుకునేరు కాదు, బాస్మతి రైసే వాడాలి. ఈ బాస్మతి రైస్ ఉడుకుతూ ఉండగా దానిలో కొన్ని నల్ల నువ్వులు యాడ్ చేయాలి. ఈ నల్ల నువ్వులు బాస్మతి రైస్ మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని మనం ఒక ముద్దలుగా చేసుకొని ఈ ముద్దల్ని కాకులకు పెడతారేమో, కాదు జీవితాంతం కోళ్ళను తిన్నారు కాబట్టి ఆ కోళ్ళకు పెట్టి ఎంతో కొంత పుణ్యాన్ని తెచ్చుకోండి. ఇలాంటి పనికిమాలిన వీడియోలు మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.